హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ కలెక్షన్. ఈరోజు మీ ముందుకు ఇంకొత్త జ్యువెలరీ ఇన్వెన్షన్తో వచ్చేసాను. ఈరోజు నేను చేసేది ఏంటంటే బ్రేస్లెట్ మేక్ చేస్తానండి. ఈరోజు క్లిప్ స్టోన్స్ యూస్ చేసి ఒక మంచి బ్రేస్లెట్ని మేక్ చేస్తాను. మీకు జాగ్రత్తగా చూపిస్తాను, చూడండి స్టెప్ బై స్టెప్. మీరు ట్రై చేసినా ఇంట్లో మీకు వస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఏది మిస్ అవ్వకుండా చూడండి, లాస్ట్ దాకా వీడియో మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అనమాట. వీటిని బయట పర్ గ్రామ్స్ వైజ్ తెస్తాము. ఇది వచ్చేసి వెనక హుక్ అండి. ఇంకా ఇవి వచ్చేసి జంప్ రింగ్స్ అనమాట. ఇవన్నీ మనకి గ్రామ్స్లో దొరుకుతాయి అనమాట, గ్రామ్స్లో ఇస్తారు. నేనైతే కొంచెం తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి టూల్ అనమాట. ఇవి ప్రెస్ చేయడానికి యూజ్ చేసే టూల్ అనమాట. అది లేకుండా మనం ప్రెస్ చేయలేము, చాలా కష్టమైపోతుంది. ఇలా మనం చూపిస్తున్నాను చూడండి. టూల్ యూజ్ చేసి మనం అన్ని జంప్ రింగ్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకోవాలి. మనం అన్నిటినీ ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం, జంప్ రింగ్స్ అన్నిటినీ. అప్పుడే మనకి తర్వాత ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ చేసేసాను, నేను ముందే చేసి పెట్టుకున్నాను. చూడండి, చూసారు కదా, ఇలా మనం అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ముందే. క్లిప్ స్టోన్ తీసుకొని దాంట్లోకి జంప్ రింగ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక హోల్ నుంచి మనం ఇన్సర్ట్ చేస్తే ఇంకో హోల్లోకి వచ్చేస్తుంది. చూడండి, మన క్లిప్ స్టోన్కి 4 హోల్స్ ఉంటాయి, 4 సైడ్స్. ఈ జంప్ రింగ్ని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట క్లిప్ స్టోన్లోకి. చూస్తే మీకు అంత అర్థం కాదు, కానీ మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది అది ఎలా చేయాలి అనేది. ఇదిగో చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట జంప్ రింగ్ అనేది. ఇప్పుడు ఇంకో క్లిప్ స్టోన్ తీసుకొని ఇంకో సైడ్ మనం వేసుకుందాము. ఇలా ఒక చైన్ లింక్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. క్లిప్ స్టోన్కి ఇంకా జంప్ రింగ్ వేసుకొని మళ్ళీ దానికి ఇంకో క్లిప్ స్టోన్ పెట్టుకొని మనం లాక్ చేసుకోవాలి. నేను చూపించిన టూల్ యూస్ చేసి దాన్ని లాక్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది రింగ్ అనేది. ఇంకా క్లిప్ స్టోన్స్ అనేవి బయటికి రావు. చూసారు కదా, క్లిప్ స్టోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట, బయటికి రావు. ఇలా చైన్ బై చైన్ అనేది మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. చైన్ పెట్టి రింగ్ స్టోన్, మళ్ళీ క్లిప్ స్టోన్, అలా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తే ఒక చైన్ లాక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. చూసారు కదా ఎలా చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అందుకే మీకు జూమిన్లో చూపిస్తున్నాను ఇంత దగ్గరగా, లేదంటే మీకు అర్థం కాదండి నేను చెప్పేది ఎలా చేస్తున్నానో అని. నాకు వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది, చేస్తూ ఒక పక్క ఇంకో పక్క వీడియో తీయడం అనేది. బట్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూసారు కదా ఎలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో. చాలా బాగుంటుందండి లాస్ట్గా ఫైనల్ లుక్ అనేది. మీరు చివరి దాకా వీడియో చూడండి, నేను చూపిస్తాను ఫైనల్గా ఎలా వచ్చిందో లుక్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ డ్రెస్ మీదకైనా మనం యూస్ చేసుకోవచ్చు బ్రాస్లెట్ అనేది. ఇలా ఒక్కొక్కటి మనం క్లిప్ స్టోన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. మీ హ్యాండ్కి ఎంతవరకు కావాలో అంతవరకు మీరు క్లిప్ స్టోన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. చూసారు కదా, ఒక చైన్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ప్రెస్ చేసుకోవాలండి మధ్యలో లింక్స్. నేను ఇలా వీడియో చూపించడం వల్ల కొంచెం చూపిస్తున్నాను పైపైనే చేసి, కానీ మీరు బాగా చేసుకోండి. క్లిప్ స్టోన్స్, రింగ్స్ అనేవి అటాచ్ చేసుకొని బాగా లాక్ చేసుకోండి ఆ రింగ్ అనేది. లేదంటే క్లిప్ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి, అంటే చైన్ అనేది మధ్యలో ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇది లెజెండ్ కలెక్షన్స్ అనే ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్, ఇంకా నా వీడియోస్ నచ్చుతుంటే ఇవేమైనా కావాలంటే షార్ట్స్లో కూడా చూడండి. నేను మొత్తం మేకింగ్ ఇప్పుడు చేసి చూపిస్తాను.
ఫుల్ వ్యూ అనేది ప్రోడక్ట్ నేను షార్ట్స్లో పెడతానండి, చూడండి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను షార్ట్స్లో, అవి మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. మెసేజ్ చేస్తే ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారు కదా, రింగ్స్ అనేవి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా వన్ బై వన్ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఒక చైన్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఎంతైనా అమ్మాయిలకైనా ఆడవాళ్ళకైనా మన ప్రపంచం ఇదే కదా, జ్యువెలరీ ప్రపంచం. ఏం కాదంటారా? చాలా బాగుంటాయి కదా ఇవి. ఎప్పుడైనా అమ్మాయిలకి జ్యువెలరీ అనేది చాలా నచ్చే విషయం అన్నమాట. అది మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ మనం కొనుక్కున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. బ్రేస్లెట్స్ అనేవి నేను కొనుక్కుంటాను, చాలా ఉన్నాయి నా దగ్గర కలెక్షన్ అనేది. మీకు ఏ జ్యువెలరీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్లో అన్నీ పోస్ట్ చేస్తానండి, చాలా జ్యువెలరీ మేక్ చేసే వీడియోస్. ఇంతకుముందు ఎవరు పోస్ట్ చేసి ఉంటారో నాకు తెలిసి ఇలా మేక్ చేసే వీడియోస్, ఇలాంటి జ్యువెలరీ మేక్ చేసే వీడియోస్ ఎవరు పోస్ట్ చేసి ఉంటారు. నేను చెప్తాను, మీరు చూసుకోండి, ఇంటి దగ్గర ట్రై చేయండి. చాలా బాగుంటాయండి ఇవి. మనం మేక్ చేసి పెట్టుకుంటే బయట చాలా మనీ మనం స్పెండ్ చేసి కొనడం కంటే ఇలా మనం మేక్ చేసి జ్యువెలరీ అనేది వేసుకుంటే బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. కాలేజ్ గర్ల్స్ అయినా లేదా ఉమెన్స్ అయినా కానీ ఎవరికైనా బాగుంటాయి ఇవి. అయినా ఏ జ్యువెలరీ అయినా ఆడవాళ్ళు వేసుకుంది దానికి అందం రాదు కదా, ఆడవాళ్ళు అమ్మాయిలంటేనే అందం. ఇంకా ఈ జ్యువెలరీకే అందం వస్తుంది మనం వేసుకుంటే, ఇలా చూపిస్తే అర్థం కాదు కదా. ఇంకా ఇప్పుడు మన జ్యువెలరీ అయితే చూసేద్దాం. రెడీ అయింది ఆల్మోస్ట్. లిన్స్ అనేవి అటాచ్ చేస్తూ ఫామ్ చేసుకొచ్చాను, చూడండి. దగ్గరికి వచ్చేసాం, అయిపోయింది. కొంచెం సేపట్లో రెడీ అయిపోతుంది, చూడండి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకోండి, మధ్యలో లింక్స్ లేకపోతే ఊడిపోతాయండి. నేను తర్వాత ప్రెస్ చేస్తాను. ఈ వీడియోలో మొత్తం చూపించడం మీకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా వీడియో, చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే మీకు బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది కొంచెంసేపు చూసేసరికి. సో నేను కొంచెం కట్ చేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకే పెడుతున్నాను. వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను పెట్టిన వెంటనే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, హుక్ అనేది అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇవి షార్ట్ హుక్స్ అన్నమాట. ఇంకా లాంగ్ హుక్స్ కూడా ఉంటాయి. ఈ బ్రేస్లెట్స్కి మనం షార్ట్ హుక్స్ యూజ్ చేయాలి, లాంగ్ చైన్స్కి అయితే లాంగ్ చైన్స్ యూజ్ చేయాలి. చూసారు కదా బ్రేస్లెట్ ఎలా వచ్చిందో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను షార్ట్స్లో పెడతాను క్లియర్ వ్యూ అనేది, వెళ్ళి షార్ట్స్లో చెక్ చేసేయండి. ఒక లైక్ అయితే చేసేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా క్లిప్ స్టోన్స్ అనేది నేను వైట్ తీసుకున్నాను. ఇప్పుడు వేరే స్టోన్స్ కూడా నేను మేక్ చేశాను, గోల్డ్ కలర్ అనమాట. నేను వేరేది కూడా చేశాను, చూడండి. మనకి క్లిప్ స్టోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. గ్రీన్, పింక్, రెడ్ ఆర్ బ్లూ, ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే వైట్ ఇంకా గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాను క్లిప్ స్టోన్స్. చూడండి బ్రేస్లెట్స్ అయితే ఎలా వచ్చేసాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. మేక్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా. ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉండాలే కానీ మనం చేసుకోవచ్చండి. నాకైతే ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. మీకు చెప్పండి. చూసారు కదా గోల్డ్ కలర్ బ్రేస్లెట్ అనేది మేక్ చేశాను. నేను ఆల్రెడీ మేక్ చేసి పెట్టేసుకున్నానండి. మీకు ఏ బ్రేస్లెట్ బాగా నచ్చిందో చెప్పండి, ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను. వెంటనే నేను పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమేమి కావాలో కామెంట్ చేయండి. నా ప్రోడక్ట్స్ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను, దానికి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.